విజయవాడ పశ్చిమ 45వ డివిజన్ సొరంగం కొండ ప్రాంతంలో మెట్లు సరిగ్గా లేవని పిల్లలు పెద్దలు జారిపడడం జరుగుతుంది. కావున మెట్లు కింద ఉన్న డ్రైనేజింగ్ వాల్తో కింద నాని రిటైనింగ్ వాల్ కూలిపోయే పొజిషన్లో ఉందని మెట్లు బాగా చేయాలని స్థానిక పెద్దలు కోరుతున్నారు. 40వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సరగడ శంకర్ రెడ్డి గారి పెద్దలు యొక్క సమస్యని పరిష్కరించగా కోరుతున్నారు. అలాగే 40వ డివిజన్ 44వ సరిహద్దులో ఉన్న సొరంగం మధ్య భాగం రోడ్డు వేస్తే బాగుంటుందని, వాన వస్తే పెద్దలు పిల్లలు జారుతున్నారని, రిటైనింగ్ వాల్ కొద్ది కడితే బాగుంటుందని స్థానిక పెద్దలు చెబుతున్నారు. అలాగే కరెంటు పోల్ జరిగిపడే అవకాశం ఉందని, కరెంటు పోల్ వేరే చోట మారుస్తామని కోరుతున్నారు. సరగడ శంకర్ రెడ్డి గారు మాట్లాడుతూ మాజీ మంత్రి వరులు ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారి దృష్టికి తీసుకువెళ్ళి కమిషనర్ గారి దృష్టిలో పెట్టి నగర ఉన్నత అధికారులు ఇవ్వించి ఈ యొక్క పరిష్కారం దిశగా తీసుకెళ్ళడం జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగింది. లేని పక్షాన ప్రజల పక్షాన పోరాడే సిద్ధం ఉన్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 45వ డివిజన్ అధ్యక్షుడు సరగడ శంకర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అలాగే స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనడం జరిగింది. ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు. జయ హో జనతా. ఒక్కరు కాదు ఏడుగురు, దేవుడు పంపిన సైనికులు, సాయం చేసే సాయుధులు. జయ హో జనతా. వెనుకడుకైపోరు, మనకెందుకు అనుకోరు, జగమంతా మనదే.